కాకాని గోవర్ధన్ రెడ్డిపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు విమర్శించారు. పోసారిని తిప్పినట్లుగా కాకానిని కూడా స్టేషన్స్ చుట్టూ తిప్పాలి అనుకుంటున్నారని ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి. హామీలు అమలు చేయలేక కేసులు పెట్టి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని అన్నారు. వైసీపీ ఉండకూడదు అనే లక్ష్యంతోనే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడపాలని చూస్తున్నారని అన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని విమర్శించారు. కేసులు పెట్టి భయపెట్టాలని చూస్తే సహించము అని హెచ్చరించారు. అక్రమ మైనింగ్, ఇసుక, గ్రావెల్, రేషన్, బెల్ట్ షాపులు, జూదం, ఎన్నో రకాల అక్రమ కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్న ప్రభుత్వం స్పందించడం లేదని అన్నారు. ప్రభుత్వానికి తొత్తులుగా మారినటువంటి ఏ అధికారిని కూడా వదిలిపెట్టమని అన్నారు. కాకాని గోవర్ధన్ రెడ్డికి వైసీపీ క్యాడర్ మొత్తం కూడా అండగా ఉంటుందని అన్నారు. మాజీ ఎమ్మెల్యేలు రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి, సంజీవయ్య, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇల్లీగల్ మైనింగ్ అని ఒక కేసు దాఖలు చేసి ఆయన వెంటబడి ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వం డిపార్ట్మెంట్లన్నీ దాంతోపాటు నిన్న మీరు ఈనాడు పేపర్ చూస్తే పూర్తిగా ఫ్రంట్ పేజీలోనే కాకాని గారి గురించి ఒక పెద్ద ఆర్టికల్ రాస్తూ ఆయన ఒక దోషి అని చెప్పేసి కూడా అందరికీ చాలా కేసుల గురించి మాట్లాడుతూ చెప్పారు. అదే ఈనాడు పేపర్లో మళ్ళీ ఈరోజు గమనిస్తే పర్యాప్తు కొనసాగుతుంది, వాస్తవాల మీద స్పష్టత లేదు, పూర్తి స్థాయి ఆధారాలు మా ముందు లేవు అని చెప్పి కూడా న్యాయస్థానం చెప్పడం జరిగింది. ఇల్లీగల్ మైనింగ్ అని ఒక కేసు దాఖలు చేసి